హాయ్ అండి. ఇదైతే చిన్న మినీ ఆవులంటండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈరోజే చూశాను నేనక్కడ. అక్కడ మేము శివాలయంకి వెళ్ళాము. ఆ శివాలయంలో అదే పోర్ట్ పక్కన పోర్ట్‌లోనే ఒక పక్కన శివాలయము ఉంటుంది. చాలా బాగుంది అది కూడాను. సో, దాంట్లో గుడి లోపలే చిన్నదాన్ని పట్టుకొని ఆయన కట్టేసుకొని ఉన్నాడు. సరే పిల్లలు అట్లా పోయి సరదాగా ఆడుకుంటా ఉన్నారు. పిల్లలు తాకనివ్వలేదు. తాకకూడదని చెప్పాడు. బట్ ఎందుకు చెప్పాడనేది నాకైతే తెలీదు. మీకు ఎవరికన్నా తెలుసుంటే నాకు కూడా కామెంట్స్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. చాలా బాగుండిందండి. అది చాలా చిన్నది. అది పొంగునూరు నుంచి తెప్పించారంట. దానికి మేత అంతా ఫుడ్ మామూలు గడ్డి అలాగే పెట్టుకుంటూ చాలా ఇది పక్కనే పెట్టుకొని చాలా ముద్దుగా ఉన్నింది. సో, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనము పెట్ యానిమల్ లాగా దాన్ని కూడా చాక్కోవచ్చండి. పిల్లలు మనం కుక్కలు ఎలాగ పెంచుకుంటామో సేమ్ ఇది కూడా చాలా చిన్నది. అది మా పిల్లలకి పక్కన కూడా చూడండి ఎంత చిన్నదిగా ఉందో. సో, చిన్నదిగానే ఉంది, చాలా చిన్నదిగా. మామూలు చిన్న దూడలు ఎలా ఉంటుంది సేమ్ అదే ఉంది. బట్ చాలా ముద్దుగా ఉంది. సో, నాకైతే బాగా నచ్చి సరే నేను వీడియో తీసుకుంటూ అట్లా తీశాను సరదాగా. సో, వీళ్ళు పిల్లలు ఫుడ్ పెడతా దానికి గడ్డి పెడతా ఉన్నారు. కానీ అదేమో అది నాకుతూ ఉంది పిల్లలు చేతులు పట్టుకొని ఆవు పాపము. తర్వాత అది కొంచెం సేపు తర్వాత అట్లా వెళ్తూ ఉన్నింది. సరే అలా అదొక పట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే సరే అని యూరిన్ పాస్ చేయడానికి ఏమో అది సపరేట్గా తీసుకోబోతున్నారు. సో, ఆ గుడిలోనేను అది చూసారు కదా ఎంత బాగుందో. ఆయన పక్కనే నీట్గా కట్టి పెట్టేసుకున్నాడు థ్రెడ్తో.